కూడా మీరు చాలా ఇబ్బందిగా ఇంటర్వ్యూనా అని అనడం అనేది మాకు చాలా స్ట్రేంజ్ అనిపించింది. నా గురించి చెప్పుకోవాలంటే అదేదో బ్రాగ్ చేస్తున్నానా అన్నట్టు ఉంటుంది. చాలామందికి తెలియదు మీ లైఫ్లో ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉంది, అసలు మీరు చేసిన అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా. ఐ డిడ్ మోర్ దాన్ 500 షోస్. చాలా ఇష్టమైన సింగర్ విజయప్రకాష్ గారు, ఒక శంకర్ మహాదేవన్ గారిని కలవడం జరిగింది. నేను ఒక అరిజిత్ సింగ్తో వర్క్ చేయడం జరిగింది. వర్క్ చేయడం అంటే నాట్ లైక్ ఐఎమ్ నాట్ సింగింగ్ విత్ దెమ్, బట్ మీరు ఇండివిజువల్గా సాంగ్స్ పాడాలి అని కానీ లేకుంటే ట్రయల్ కానీ ఎప్పుడు జరగలేదా? అంటే నీ లైఫ్ నీ చేతుల్లో లేదు బాస్, అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అరౌండ్ మై 16th year నేను ఐ స్టార్టెడ్ సింగింగ్ ఫర్ మూవీస్. 2003 పాడాలని ఉంది. తర్వాత ఐ బికేమ్ వెరీ పాపులర్. కానీ నా పేరు అప్పుడు సుధా కృష్ణగా మారింది. మా ఎక్స్ హస్బెండ్స్ నేమ్ ఇస్ కృష్ణ. సింగిల్ మామ్కి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. యాజ్ ఏ సింగిల్ మామ్గా ఉన్నప్పుడు ఫైనాన్షియల్లీ కావచ్చు అండ్ సమ్ అదర్ బ్లా బ్లా బ్లా. సో సింగిల్ మామ్కే టైం ఉంటుంది, ఎందుకంటే హస్బెండ్ అన్న బేబీ మన దగ్గర ఉండడు కదా. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అది సునీత గారు పాడారు. అది ఫస్ట్ కోరస్. నేను వాట్ డు యూ సే? అప్పటిదానికి ఇప్పటిదానికి తేడా, ఇస్ ఇట్ గుడ్? చేంజ్ ఈజ్ ది ఓన్లీ కాన్స్టెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఎవరు పడితే వాళ్ళు చేసేస్తున్నారు అని అంటే మరి జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? అందరూ సిద్ శ్రీరామ్ ఎందుకు అవ్వలేకపోతున్నారు? ఇంత పరిచయాలు ఉండి, ఇంత పెద్ద సర్కిల్ ఉండి మీరు కొంతవరకు మాత్రమే సోలో పర్ఫార్మెన్స్ చేయడమో సాంగ్స్ పాడడం జరిగింది. సో నేనేంటంటే ఇండియాలో కొన్ని రోజులు, అబ్రాడ్ కొన్ని రోజులు అలా జరిగింది. మేబీ ఇంకొక మంచి కమ్యూనికేషన్ కన్నా బిల్డ్ చేసుకొని ఉంటే మీ స్టేజ్ ఇంకొక లెవెల్లో ఉండేదేమో. చూద్దాం, ఇప్పుడు బిల్డ్ చేసుకుందాం. ఐఎమ్ స్టార్టింగ్ విత్ కళారాజ్ మీడియా.